కృష్ణ అలాగే మురారి అయితే ఇంటికి వస్తారు. అక్కడే ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వస్తారు. పెద్ద భవానీ అయితే ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి నాన్న వెళ్ళావు కదా, ఏమైనా కనుక్కున్నావా అని చెప్పి భవానీ అయితే మురారికి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మురారి అయితే ఇలా అంటూ ఉంటాడు, పెద్దమ్మ, అన్ని ఎంక్వైరీలు చేశాను, అన్నీ కనుక్కున్నాను పెద్దమ్మ. నాకు సర్జరీ చేసింది ఎవరు, ఆ పరిమళ మేడంని కలిశాను, అందరినీ కలిశాను పెద్దమ్మ. వాడు ఎవడు, ఎలా ఉంటాడు, ఏంటి అన్నీ కూడా కనుక్కున్నాను పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు ముకుంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం కనుక్కున్నాడు మురారి, నాకు ఎందుకో టెన్షన్గా ఉందని చెప్పి ముకుంద అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంకేం కనుక్కున్నావు నాన్న అనేసి అంటే, పెద్దమ్మ అన్నీ కనుక్కున్నాను, నాకు యాక్సిడెంట్ చేయించింది ఎవరు, అలాగే నాకు ఈ సర్జరీ చేసి ఇలా ఉంచడానికి కారణం ఎవరు, ఇదంతా చేసింది ఎవరో నేను అన్నీ కనుక్కున్న పెద్దమ్మ, కనుక్కొనే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు ముకుంద అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి కనుక్కున్నాడు, ఏం కనుక్కున్నాడు మురారి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ ముకుందాన్ని కృష్ణ చూసి, ఏంటి ఈ ముకుంద ఎందుకు ఇంత కంగారు పడుతుంది, వాళ్ళెవరో కనుక్కుంటే ఈ ముకుందకి ఏంటి అంత బాధ అని చెప్పి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ముకుంద కంగారు చూసి ఇంట్లో వాళ్ళు కూడా, ఏంటి ముకుంద, ఏమైంది నీకు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.